హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను మన పల్లెటూరులో గోంగూరతో పప్పు ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. గోంగూర కాంబినేషన్‌తో పప్పు ఈ విధంగా చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మా సైడ్ పల్లెటూర్లలో మాత్రము గోంగూర పప్పు అనేది ఈ విధంగానే చేస్తారు. ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉంటుందో మీరు కూడా చూడండి. ఫస్ట్ మనము కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పునైతే తీసుకోవాలి. దీనిని బాగా కడగాలి. పప్పు ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. గోంగూర పప్పులోకైతే పచ్చిమిరపకాయలు తీసుకుంటే బాగుంటుంది. కొంతమంది కారం కూడా వేసుకుంటారు. కానీ ఈ విధంగా పచ్చిమిరపకాయల కాంబినేషన్తో అయితే పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక రెమ్మ కరివేపాకు, అదేవిధంగా గోంగూరనైతే మనం ఈ విధంగా కడిగేసి ఆకులన్నీ తుంచుకోవాలి. ఆకుకూర కూడా కుక్కర్లో పెట్టేసి ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆకుకూర కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మనమైతే తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. గోంగూర పప్పులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటే పప్పు అయితే చాలా బాగుంటుంది. మా సైడ్ మాత్రం ఈ విధంగా గోంగూర పప్పులో మెంతులు, ధనియాలు అనేవి ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ఇప్పుడు పప్పు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కూడా పప్పుని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇందులో కొన్ని వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ని అయితే సైడ్లో ఇంకొక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన పప్పులోకి ఒక 2 టీ స్పూన్స్ అయితే సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో ఇలా మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత మనకి పప్పు పల్చగా కావాలనుకుంటే మనం పక్కన తీసిపెట్టినటువంటి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే గట్టి పప్పును కూడా తినొచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి పోపు పెట్టుకోవడానికి 2 టీ స్పూన్స్ ఆయిల్, అందులోకి 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని 2, 3 ఎండుమిరపకాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంతమందికి పప్పు గట్టిగా ఉంటే ఇష్టము, కొంతమందికి పలచగా ఉంటే ఇష్టము. గట్టిగా ఇష్టపడే వాళ్ళు ఈ విధంగానే తినొచ్చు. లేకపోతే మనం పక్కన తీసి పెట్టుకున్నటువంటి వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి పప్పు పలచగా ఉంటే ఇష్టము. అలాంటి వారు మనం ఇందాక పక్కన తీసి పెట్టుకున్న వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ చెక్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి గోంగూర పప్పునైతే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.